చెప్పవలసింది కదా. జాకబ్ గారు ఇప్పుడు తెలుసు, ఆయనే బ్యాంకులతో మాట్లాడుతున్నారు, ఆయనే ఈ మనీ అన్ని చేసేది ఆయన. ఇప్పుడు ఆయన కూడా వచ్చేసి అక్కడ పని మనకే నష్టం అవుతుంది. మేము పిలిపించగలం, ఇప్పుడు ఆయన ఆ పనిలోనే ఉన్నారు. మీరు ఒకసారి అర్థం చేసుకోండి, ట్రై టు అండర్స్టాండ్. ఎందుకంటే మనకి గంగవరంలో మీ అందరికీ తెలుసు, మనకు అక్కడ 30 రోజులు నష్టపోయాం. మీరు లేకపోతే మీరు అడగాల్సిన పని లేదు, జీతాల గురించి ఇంత బాధపడాల్సిన సిచ్యువేషన్ రాకుండా ఉండేది. మనకి ఆ డబ్బులు అది గంగవరంలో మనకి ఆ కోల్ ఆగకుండా ఉండే ప్రొడక్షన్ చేసేవాళ్ళం, అమ్మేవాళ్ళం, మనకి డబ్బులు వచ్చేసేది, శాలరీస్ ఇచ్చేసేవాళ్ళం. మీకు అందరికీ తెలుసు, మాకంటే ఎక్కువే. కాకపోతే ఓకే అడగాలి, ఎందుకు వేయలేదు అనే ఒక బాధతో మీరు అందరూ వచ్చాం కాదు అనట్లేదు. మేడం గారు ఒక్క నిమిషం మేడం, దయచేసి మీకు ఇదే చెప్తున్నాను, ఇందాకపాటు చెప్పాము, మరొకసారి చెప్తున్నాము. జిఎస్టీకి 545 కోట్లు ఏ ప్రాతిపదికన కట్టారు? నిన్న 150 కోట్లు మనకి ఇవ్వకుండా, జీతాలు ఇవ్వకుండా ఎన్ఎండిసికి ఎందుకు ఇచ్చారంటే వాడు వచ్చి చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే ఎంప్లాయీస్ అనే వాళ్ళని మీరు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారంటే, ఎంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారంటే మాటల్లో చెప్పలేదు. అది ఈ కండిషన్ నుంచి ఇవాళ మీరు జీతాలు ఇస్తారా లేదా కాదు, మాకు దానికి సమాధానం కావాలి. థ్యాంక్ యూ.